ఈ వీడియోలో మనము టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ మీద ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఈ ప్రాక్టీస్ పేపర్ అనేటువంటిది పేపర్ 1, పేపర్ 2 అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో తప్పకుండా చివరి దాకా చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు. అదేవిధంగా ఈ ప్రాక్టీస్ పేపర్స్తో పాటు గ్రామర్ టాపిక్కు సంబంధించి అన్ని అంశాల మీద నా ఛానల్లో వీడియోస్ కలవు, ప్లేలిస్ట్ కూడా సపరేట్గా కలదు వాటికి. సో తప్పకుండా విజిట్ చేసి చూడగలరు. మొదటి ప్రాక్టీస్ బిట్ను చూద్దాము. షీ రన్స్ ఫాస్ట్. ఇందులో రన్స్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది? నౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్. ఆన్సర్ వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఈ రన్ అనేటువంటిది యాక్షన్ వర్డ్, అంటే పనిని గురించి తెలియజేసేటువంటి పదం. పనిని గురించి తెలియజేసేటువంటి వర్డ్స్ అన్నీ కూడా వర్బ్స్ అవుతాయి. నెక్స్ట్, హీ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. బ్రేవ్ అనేటువంటిది ఏంటిది? వర్బ్, నౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. ఆన్సర్ యాడ్జెక్టివ్. ఎందుకంటే బ్రేవ్ డెస్క్రైబ్స్ ద బాయ్, యాడ్జెక్టివ్. సో ఇది ఈ బ్రేవ్ అనేటువంటిది ఈ బాయ్ యొక్క, అంటే బాయ్ అనే నౌన్ యొక్క క్వాలిటీ గురించి చెప్తుంది, రైట్? అతని యొక్క ఉన్నటువంటి ధైర్యం గురించి చెప్తుంది. సో ఈ విధంగా విశేషణం గురించి తెలియజేసేటువంటి అన్నీ కూడా ఏమవుతాయి? యాడ్జెక్టివ్ అవుతుంది, రైట్? సో హీ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. ఇక్కడ బ్రేవ్ అనేటువంటిది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఆన్ అనేటువంటిది ఏంటిది? కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, యాడ్వర్బ్. సో ఆన్ అనేటువంటిది ఏంటిది? ప్రిపోజిషన్. ఓకే, సో ఆన్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ఇట్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ క్యాట్ అండ్ మ్యాట్. ఈ క్యాట్కు అదేవిధంగా ఈ మ్యాట్కు ఈ రిలేషన్ని ఇది తెలియజేస్తుంది కాబట్టి సో ఇది ఏమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్, వావ్. వావ్, దట్స్ అమేజింగ్. దీని తర్వాత ఆశ్చర్యార్థకం ఉంది. సో ఈ విధంగా ఆశ్చర్యార్థకం ఉన్న వాటిని ఏమంటాం అనేది మనం వీడియోలో నేర్చుకొని ఉన్నాము. ఇప్పుడు కూడా చూద్దాము, చెప్తాను నేను. ఒకసారి చూడండి. ఇంటర్జెక్షన్, వర్బ్, నౌన్, యాడ్జెక్టివ్. ఆన్సర్ ఇంటర్జెక్షన్. ఓకే, ఆశ్చర్యార్థకం ఇగో ఈ సింబల్ కనుక ఉంటే అవి ఏమవుతాయి? ఇంటర్జెక్షన్ అవుతుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ 2 pens. ఇక్కడ 2 అనేటువంటిది ఏంటిది? జనరల్గా నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఇంకేదైనా వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో గుర్తించడం చాలా ఈజీ, కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు గుర్తించడం చాలా కష్టం. సో ఇక్కడ 2 అనేటువంటిది ఏంటిది? ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, నౌన్. ఆన్సర్ యాడ్జెక్టివ్, రైట్? 2 అనేటువంటిది యాడ్జెక్టివ్, రైట్? నెక్స్ట్, దే ఆర్ గోయింగ్ టు స్కూల్. దే అనేటువంటిది ఏంటిది? పేరుకు బదులుగా ఉపయోగించబడిన వాటిని ఏమంటారో మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. సో ఒకసారి చూద్దాం. ప్రొనౌన్, నౌన్, వర్బ్, కంజంక్షన్.
ఆన్సర్ ప్రొనౌన్. పేరుకు బదులుగా ఉపయోగించే వాటిని ప్రొనౌన్ అని చెప్తాము. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ బుక్ అనేటువంటిది ఏంటిది? నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్. ఆన్సర్ నౌన్. నౌన్ అంటే నేమింగ్ వర్డ్, రైట్? నేమింగ్ వర్డ్ ఆఫ్ ఏటి యొక్క పేర్లను చెప్తుంది? పర్సన్, ప్లేస్, థింగ్స్, యానిమల్స్. వీటి యొక్క పేర్ల గురించి చెప్పే వాటిని నౌన్ అంటాం. ఇక్కడ బుక్ అనేటువంటిది థింగ్. హీ స్పీక్స్ స్లోలీ. వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్. లాస్ట్కు ఈ ఎల్వై ఉన్న పదాలను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలా గుర్తించాలో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఆ వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా చూడగలరు. సో ఈ విధంగా ఉన్నటువంటి వర్డ్ని మనం యాడ్వర్బ్ అంటాం. రాజు అండ్ రవి ప్లే క్రికెట్. యాడ్వర్బ్, వర్బ్, ప్రొనౌన్, కంజంక్షన్. ఆన్సర్ వర్బ్, రైట్? సో గమనించండి, ఇంకొకటి ఇక్కడ రాజు ఒక్కళ్ళే ఉంటే ప్లేస్ అని రాస్తాం. ఓకే, ఎవరైనా ఒక్కళ్ళే ఉంటే. ఇద్దరు ఉన్నప్పుడు వర్బ్లో మార్పు అనేటువంటిది జరగదు. రాజు అండ్ రవి ప్లే క్రికెట్. అదే రాజు అయితే రాజు ప్లేస్ క్రికెట్. షీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్. యాడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ప్రొనౌన్. ఆన్సర్ కంజంక్షన్. రెండు సెంటెన్స్లను గాను లేదా ఒక సెంటెన్స్ ఒక వర్డ్ను కానీ ఆ విధంగా కలిపే వాటిని మనం ఏమంటాం? కంజంక్షన్ అంటాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. వర్బ్, adjective, noun, pronoun. Noun, because it is the name of a direction. I met him yesterday. Adjective, adverb, pronoun, noun. Answer, adverb. Because it was raining, we stayed home. Preposition, conjunction, pronoun, adverb. Conjunction. That is my car. Pronoun, adjective, noun, verb. Answer, adjective. The baby is sleeping. Noun, verb, adjective, adverb. Answer, verb. Sleeping is a verb. The girl with blue eyes is my sister. Adverb, verb, adjective, pronoun. Answer, adjective.
ప్లీజ్ సిట్ హియర్. ప్రిపోజిషన్, adverb, adjective, conjunction. Answer, adverb. Ouch, that hurts. Interjection, adverb, pronoun, noun. Interjection. We walked through the forest. Preposition, adverb, conjunction, verb. Answer, preposition. He bought some apples. Pronoun, adverb, adjective, conjunction. అడ్జెక్టివ్. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.